ఏదైనా ఒక క్లూ అయితే ఉంటది మనకు. లక్కీలో ఇది మాత్రం 29th ఫుటేజ్ దొరికిందంటే 100% వాళ్ళు ఎవరో మనకు తెలిసే ఛాన్స్ ఉంటది. యాక్సిడెంట్ 21, 22 దగ్గర అయింది. వాడు పడిన తర్వాత అట్లీస్ట్ 3 to 4 పిల్లర్స్ ముందు వరకు వాళ్ళు చూసి వీడు కింద పడ్డ చూసి వెనకాల పారిపోయినారు కదా. అలా ఇప్పుడు నేనే గుద్దేసిన మళ్ళీ ఎందుకని నువ్వు గుద్దినావు. నువ్వు ఎట్లా ఎందుకు గుద్దినావు? వాళ్ళని ఎంబడి పడడం వల్లనే నువ్వు గుద్దినావు. వాళ్ళని ఎంబడి పడకపోతే గుద్దుతుండేనా? ఇప్పుడు ఎట్లనైనా పెద్ద అవుతుంది. చెప్పేది 100% పెద్ద అవుతుంది. అరే నీ వెనకాల కూర్చున్నానే మేము ఇష్ట పెట్టలేదు. అట్లాంటిది వాళ్ళని ఎట్లా ఇష్ట పెడతా అనుకుంటున్నారా నువ్వు? కొడుకులకు ఒక్కొక్కరికి తమాషా అయిపోతుంది విజయ్. ఒక్కరిని చూసుకొని నలుగురు ఎగవడము పని పాట ఏముండదు. ఈ కొడుకులు చిల్లర చిచ్చోరగాళ్ళు ఉంటారు. మొత్తం చదువు సంధ్య ఉండదు. అటు జాబులు చేయరు, ఏం చేయరు. కారు ఎవరిని గెలుకుదామా, ఎవరు ఫేమస్ ఉందా, ఎవరిని కొడదామా, నేను ఫేమస్ కావాలి, ఇదే ఉంటది కొడుకులకి. అదే షాప్ లెఫ్ట్ సైడ్ లో చూడన్నా. మనోడు ఆ రోజు నైట్ గొడవ అయితే మాత్రం మీరు ఇక్కడే చూడండి. బిఎన్ కేప్ అంట కెమెరా. అరే కెమెరా ఉండేరా? అప్పటికి ఆపేసి ఒక రోటీ ఆపేసిన పోనీ వస్తే సరే అని చెప్పి తీసుకొని చూసిన. మనం తీసుకుంటే వచ్చేసి బండి తీసుకున్నాము. కానీ అప్పటికి కదా మా ఇంట్లో వచ్చింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్. అక్కడ నుంచి ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటున్నాం. పిల్లర్ నెంబర్ 45 లో ఉన్నాం మనం. ఇక్కడ 45, 44 నుంచి స్టార్ట్ చేస్తున్నాం అన్ని. అండ్ ఇంకోటి ఏంటంటే మనోడు పడ్డది 21, 22 పిల్లర్ నెంబర్ మధ్యలో. గైస్ ఇప్పుడైతే మేము ఫస్ట్ అనిల్ కి ఎక్కడైతే గొడవ స్టార్ట్ అయిందో ఆ నుంచి వెళ్ళి స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయినాము. చెప్పురా ఇప్పుడు అది ఎక్కడ స్పాట్? అది కరెక్ట్ ఈవెంట్ కి కొంచెం దగ్గరలోనా. సరే నీకు అదైతే ప్లేస్ అయితే తెలుసు కదా. ప్లేస్ గుర్తుందా? ఇప్పుడు ఇదే రూటా? అరే ఇప్పుడు కరెక్ట్ చెప్పరా? నువ్వు మంచిగా ఉండదు చెప్తున్నా నీకు. ఇప్పుడు మళ్ళా పెద్ద చేసుకోవడం ఎందుకని చెప్పేసి అంటుంటున్నాను. పెద్ద అయితే ఎట్లీస్ట్ పెడతా అనుకుంటున్నారా నువ్వు? నాకు అర్థమైతలే. అలా ఇప్పుడు నేనే గుద్దేసిన మళ్ళీ ఎందుకని నువ్వు గుద్దినావు. నువ్వు ఎట్లా ఎందుకు గుద్దినావు? వాళ్ళని ఎంబడి పడడం వల్లనే నువ్వు గుద్దినావు. వాళ్ళని ఎంబడి పడకపోతే గుద్దుతుండేనా? అని ఒక్కరిని చూసుకొని కొడుకులు అంత ఇప్పుడు నువ్వు ఈ తమాషా మొత్తం అసలు ఎందుకు చేసినావు రా? మాకు ఎందుకు చెప్పాలి? అలా మళ్ళీ మీరు పెద్దగా మీరు కొట్టేస్తారు. ఇప్పుడు ఎట్లనైనా పెద్ద అవుతుంది చెప్పేది 100% పెద్ద అవుతుంది. అరే నీ వెనకాల కూర్చున్నానే మేము ఇష్ట పెట్టలేదు. అట్లాంటిది వాళ్ళని ఎట్లా ఇష్ట పెడతా అనుకుంటున్నారా నువ్వు? కొడుకులకు ఒక్కొక్కరికి తమాషా అయిపోతుంది విజయ్. ఒక్కరిని చూసుకొని నలుగురు ఎగవడము పని పాట ఏముండదు. ఈ కొడుకులు చిల్లర చిచ్చోరగాళ్ళు ఉంటారు. మొత్తం చదువు సంధ్య ఉండదు. అటు జాబులు చేయరు, ఏం చేయరు. కారు ఎవరిని గెలుకుదామా, ఎవరు ఫేమస్ ఉందా, ఎవరిని కొడదామా, నేను ఫేమస్ కావాలి, ఇదే ఉంటది కొడుకులకి. కానీ గాయ్స్ మొన్న మీరు పెట్టిన కామెంట్స్ అయితే మాకు చాలా యూజ్ అయినాయి. ఇప్పుడు మీరు పెట్టిన కామెంట్స్ ని బట్టే మేము మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ చేసినాము. అందులో ఏవైతే కొన్ని మేము తీసుకొని మాకు వాటికి మ్యాచ్ అయినాయి, ఇంకోటి కొంచెం బెస్ట్ అనిపించినాయి, ఇవన్నీ కామెంట్స్ తీసుకొని మేము ఖచ్చితంగా అవే ఫాలో అయ్యి అదే విధంగా మేము ఎంక్వైరీ స్టార్ట్ చేసినాము. మీరైతే ఎక్కడ మిస్ కాకండి. ఎందుకంటే చిన్న పాయింట్ కూడా మేము క్లూ కూడా ఇచ్చిపెట్టకుండా ప్రతి ఒక్కటి మీకు చూపించడానికి ట్రై చేస్తాము. చూద్దాం ఎక్కడ దాకా పోతుంది, ఏమైతుంది. సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా ఉందా? నువ్వు పోయిందేరా? అంత గుర్తులేదన్నా నాకు. నేను పోయి అంతా చూడలేనా నేను. అక్కడ పోతే తెలుస్తుంది అన్న. చూస్తే కోపం వస్తుందన్న నాకు చేసిన పనులకి. అసలు ఆ రోజు కావచ్చున్నా నేను ఏమనలే పాప. వాడిని కొట్టిన మా దోస్తు కానీ నా కొట్టినా ఇంకా వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసిరా నాకు. వాళ్ళ దోస్తులు ఇంట్లో ఫోన్ చేసి నాకు అదే బాబు అట్లా కొడుతారు నా కొడుకు అని చెప్పేసి అడుగుతారు ఇంట్లో. అంటే మేము మంచిగా అడిగినాం, మర్యాదతో అడిగినాం, చెప్పుంటే ఇంతవరకు రాకపోతున్నాం. కావాలంటే వీడియోలో చూసుకొని మేము ఎంత మంచిగా అడిగినాం. ఇంటికాడికి వచ్చి కూడా అడిగినాం. ఆడు చెప్తలేడు, నోరు తెరుస్తలేడు, ఆయన తప్పేం లేదు. లాస్ట్ మళ్ళీ 2 కొడితే అప్పుడు ఆడు నిజం బయట పెట్టిండు. లేకపోతే అది ఇప్పటికి మాకు ఇంకా నిజమైతే మాకు తెలియకపోతుండే అని చెప్పి కొట్టాల్సింది ఫస్ట్. అదే కన్విన్స్ చేసి ఆ ఇంట్లోకి సారీ అని తప్పు అయిపోయిందని చెప్పేసి అన్ని వదిలేసినాం. ఇంకా ఏం చేస్తాం. సరే దగ్గరకు వచ్చినాక ఎప్పుడు ఆ నుంచి వీడియో కంటిన్యూ చేస్తాం మళ్ళీ. ఇగో ఇదే రూట్ లానా కరెక్ట్. కొంచెం ముంగడ
ఏదో దొరకలేదని చెప్పి గిన్నె ఉన్నా ఈ డాన్స్ ఆడియా అలసిపోయాం కదా అన్ని షాపులు చూడాలా సిసి కెమెరా అదే చూస్తున్నా షాపులలో కూడా ఈడో కెమెరా ఉందన్న. కాకపోతే మనకు ఇటు సైడ్ ఉంది కదా అదే షాప్ లెఫ్ట్ సైడ్ లో చూడన్న. ఏది పాండబా ఉంది కదా ఇదే అన్న కారాడ పెట్టేసి వద్దాం మా అన్న. ఇప్పుడైతే వీనికి ఎక్కడైతే లొల్లైందో అక్కడికి వచ్చినాం మేము. ఇక్కడ నుంచి వెళ్ళి స్టార్ట్ చేసాము. మీకు ఏదున్నా కూడా మీకు అర్థమవుతాడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు మాతో పాటు కెమెరా కూడా తీసుకొని వస్తాం. అక్కడ ఇక్కడనే మనోడు వచ్చింది, ఆ రోజు నైట్ వచ్చింది. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉందా లేదా మనకి తెలియదు. దిగి డైరెక్ట్ వెళ్ళి అక్కడ చూద్దాం మొత్తం ఎన్విరాన్మెంట్ ఎట్లుందో. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంటే మాత్రం వాళ్ళతో పక్క మాట్లాడి తీసుకుందాం. షాప్ అయితే అది అక్కడ కనిపిస్తుంది కదా పాండాబా, అదే అని చెప్తుండు అనిల్. ఈ నుంచి మనం స్టార్ట్ చేద్దాము. నేను పెడతా కెమెరా కరెక్ట్ ఇదేనా షాప్. మనోడు ఆ రోజు నైట్ గొడవ అయింది మాత్రం మీరు ఇక్కడే చూడండి. బిఎన్ కేప్ అంట కెమెరా. అరే రెండు కెమెరా ఉన్నాయిరా, రెండు కెమెరా ఉన్నాయి. ఇంకోటి రెండు కానీ మనకు అది ఉందో లేదో ఫుటేజ్ తెలియాలంటే వాళ్ళు మాట్లాడదాం. షాప్ వాళ్ళది కూడా కాదు, ఇది వింటో వాళ్ళది. ఇది లోకల్ బెటర్ అన్నది. भैया हमको एक छोटा इन्फॉर्मेशन चाहिए. 29 को इधर एक छोटा इंसिडेंट है, तो अपन एक बाहर कैमरा है ना, वो काम कर रहा है क्या? नहीं अभी तो नहीं कर रहा हूँ, खराब हो गया. दो की ना काम नहीं कर रहे. एक्चुअली हमको लास्ट 29 को चाहिए था. 3-4 मंथ से खराब ही है. ठीक है, थैंक यू. సో గైస్ యాక్చువల్లీ ఇక్కడ లాస్ట్ 3 to 4 months నుంచి ఆ కెమెరా అయితే పనిచేయట్లేదు అంట. చూద్దాం, ఇది కాకపోతే వేరే ఇంకా ముందేమన్నా ఛాన్సెస్ ఉంటే మనం చూద్దాం. చలో తీసుకొని వచ్చినా బయటకు వచ్చేసినాం. తీసుకొని బయటకు వచ్చి నిల్చొని తాగుతున్నాం. నిల్చొని తాగుతున్నాం. నిల్చొని తాగుతున్నాం మంచిగా. ఓకే వాళ్ళని బరాబర్ ఉందా సీసీటీవీ ఉంది కానీ 3 months నుంచి పని చేస్తలేదంట కదా అది. ఖరాబ్ అయిపోయింది. అయితే చెప్పేది అయ్యో తాగుతున్నామన్నా జూమ్ చేసి చూపారు వస్తారు. అది మొత్తం అది పోయింది, ఖరాబ్ అయిపోయింది. ఎందుకంటే పని చేస్తే బయట వచ్చేసి రౌండ్ ఇట్లా రెడ్ కలర్ లైట్ వస్తుంది అన్న సీసీటీవీ ఫుటేజ్. అయితే అన్న ఇగో నువ్వు తీసుకొచ్చి తాగుతున్నాం. నేను మా దోశ సేమ్ ఇదే ప్లేస్ అన్న, ఇదే తాగుతున్నాం నార్మల్ గా. మా అన్న కూడా ఫోన్ తీసుకుని తాగుతున్నాం. ఆడుతున్నాను అందరూ పాండవ మాట్లాడుతుంది. అయితే మార్కెట్ స్టార్ట్ చేసిన వచ్చింది మెల్ల గుర్తు పట్టింది. అప్పటికే అయినా సైలెంట్ ఉన్నాను, ఏం చేయలేదు. అట్లా నేను తాగుతున్నాను నార్మల్ గా. వచ్చి ఉప్పగలుగుతుంది. ఇక ఒక మీద కావాలని ఇట్లా ఇట్లా కూడా ఫోన్ ఓపి ఒక మీద పోయినా మనం చేసి అన్న ఆయన పడదా అని చెప్పింది. అన్న పడదా అనగానే మనం మీకు చేయలేదు. మీకు అప్పటికి ఆపేసి ఒక రోటీ ఆపేసిన పోనీ అన్న అదే పోనీ అన్న వస్తే సరే అని చెప్పి తీసుకొని చూసిన. మనం తీసుకుంటే వచ్చేసి బండి తీసుకున్నాము. స్టార్ట్ అయినా అప్పటికి కదా మా ఇంట్లో వచ్చింది. అప్పుడు బండి తీసి మా ఇంట్లోనే ఫాస్ట్ గా బండి తీసుకుని మా ఇంట్లో రాగానే నేను చేసిన యూటర్న్ తీసుకున్నా. యూటర్న్ తీసుకొని టీవీ ఆర్టీసీ కాక మీదకి పోయినా. అట్లా సీదా ముందు ఇంకేమైనా సీసీటీవీ ఫుటేజ్ ఉందేమో చెక్ చేద్దామన్నా. మేబీ ఇట్లా పోయింది కాబట్టి ఇక్కడ యూటర్న్ నుంచి మొత్తం చూసుకుని వెళ్ళిపోదాం మనం. లేకపోతే డైరెక్ట్ స్పాట్ ఏదైతే యాక్సిడెంట్ అయిందో అంతవరకు లైన్ చెక్ చేసుకుని వెళ్ళిపోదాం డైరెక్ట్. ఏమంటావు? మనకి కెమెరాలు వచ్చుంటే మనకి ఇంత టెన్షన్ ఉండకపోతుండే. సరే మనం అయితే ట్రై చేద్దాం ఇంకా నెక్స్ట్ వేరే కెమెరాస్ ఎక్కడైనా ఉంటే. ప్రాబ్లం ఏంటంటే ఈ కెమెరాస్ అన్ని మనం ఇంతకు ముందు కూడా అడిగినాయి, వాళ్ళ షాప్స్ ముంగడుకున్నాయి, రోడ్ మీదకి మాత్రం ఎక్కడ దొరకట్లేదు. అది మెయిన్ ప్రాబ్లం ఉంది మనకు. వీడికైనా అందాక ప్రతి ఒక్క షాప్ దోలాడు కూడా వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకు అక్కడ షాప్ దగ్గర ఒకవేళ కెమెరా పనిచేసి ఉంటే మనకు అక్కడనే వాళ్ళు ఎవరు అనేది క్లియర్ గా క్లారిటీగా తెలిసిపోతుండే. ఎంత డైరెక్ట్ ఉంది తెలుసు అన్న, దానికి ఇట్లా ఉంది మంచి కాకపోతే అమ్మ మన బ్యాడ్ లక్ ఏంటంటే పని చేయట్లేదు కెమెరా. అది లాస్ట్ 3 months నుంచి పని చేస్తున్నాడు అంట. మరి నువ్వు ఆడనే వచ్చేందుకు ఆగినవరా? మనకేమని తెలుసా అన్న? షాప్ ఓపెన్ ఉందనేసి వచ్చిన ఓపెన్ ఉందనేసి వచ్చినా నా డ్రింక్ కూడా తాగినా మన బయటకు వచ్చి మరి 4 o'clock ఓపెన్ చేస్తాడు వాడు. బయటకు వచ్చి మరి డ్రింక్ కూడా అక్కడ కాకపోతే ఏంటన్నా ముందు యూటర్న్ తీసుకుని ఎట్లానో వాళ్ళు వస్తారు. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ కాదు, అదే ప్రతి ఒక్కటి కెమెరా చూసుకుంటే వెళ్దాం. ఇక్కడ నుంచి స్పాట్ అయినంత అంత వరకు ఏ కెమెరా ఉందో ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అన్న. ఏముంది బ్యాకప్ జస్ట్ ఒక 1 month బ్యాకప్ కూడా ఉంటలేదు విజయ్, అది ప్రాబ్లం అవుతుంది. కనుక్కుందాం అన్న, ముందే మనం బ్యాకప్ లేదనుకుంటే ఎట్లా చెప్పు. సో గైస్ మనం ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అయితే ప్రజెంట్ అక్కడ నుంచి ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటున్నాం.
సో ఇక్కడ మనకి ఎక్కడెక్కడైతే సీసీ కెమెరా ఫుటేజెస్ ఉన్నాయో అవన్నీ మనం చూసుకుంటాం. ఇక్కడ పిల్లర్ నెంబర్ 45 లో ఉన్నాం మనం. ఇక్కడ 45, 44 నుంచి స్టార్ట్ చేస్తున్నాం అన్ని. అండ్ ఇంకోటి ఏంటంటే మనోడు పడ్డది 21, 22 పిల్లర్ నెంబర్ మధ్యలో. ఇక్కడ ప్రతి ఒక్క షాప్ దగ్గర చూసుకుంటా పోతున్నాం. ప్రజెంట్ అయితే దొరికిందనుకో మెల్లగోని విజయ్, మెల్లగోని. ఇంకా వేరే కార్ వస్తుందన్నా. లెఫ్ట్ లైన్ నుంచి పని చేద్దాం. ఒక సీసీ ఫుటేజ్ కార్ పెట్టేసి చూద్దాం ఏముంది అడుగుదాం. సో గైస్ ఇప్పుడైతే మనం లైన్ గా అక్కడ నుంచి చూసుకుంటూ అయితే వచ్చినాం. ఇక్కడ కెమెరా ఉంది, బట్ వాళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు మనకి. అండ్ ఇంకోటి ఇక్కడ కూడా కెమెరా ఉంది, చూద్దాం. అదే ఇక్కడ కూడా కెమెరా అయితే ఉంది గైస్. లోపలికి వెళ్ళి అడుగుదాం అన్న ఏమంటాడేమో. అందరు ఉన్నారన్నా పోదామా? అన్న ఇది మనకు 29th రోజు ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది అన్న ఇలా రోడ్ మీద. ఏమైంది? చిన్న ఇన్సిడెంట్ అయింది, ఒకటి యాక్సిడెంట్ అయింది. బాగుంది. లాస్ట్ మంత్ 29 లాస్ట్ మంత్ 29 అన్న. ఈ మావన్కే యాక్సిడెంట్ అయింది. అయితే రోడ్ మీద చిన్న ఇన్సిడెంట్ జరిగింది, వెనక ఎవరో ఫాలో కావడం అట్లా అయింది. దాని గురించి మేము ఆ ఫుటేజ్ తీద్దామనేసి. కొంచెం టైం పడుతుంది, కొంచెం బిజీగా ఉన్నా. చూస్తా ఉందో లేదో సార్, చూస్తా జర చూడన్నా అయిపోతుంది. కొంచెం ఎమర్జెన్సీ అని అట్లా అని చెప్పేసి ఆల్మోస్ట్ 10 to 15 days నుంచి ఎంత టైం పడుతుంది అన్న నీకు? మా అంటే ఒక 5 నిమిషాల పని అన్న. చూడాలి అంత బ్యాకప్ అంటే ఉందో లేదో. జస్ట్ ఒకసారి ఓపెన్ అయితే చేసి చూడరా. సరే చూద్దాం అన్న. ఇంత వరకు ఉంటుందో ఉండదో అన్న, అది 1 week 2 weeks వరకు చూద్దాం మరి ఉండే లేదో. అవును. సో గైస్ ఇక్కడైతే మనకి సీసీటీవీ కూడా దీంట్లో వస్తుందంట అన్న చెప్పిండు. ఆన్ చేసిండు ఇప్పుడే, మనకి చెక్ చేద్దాం. ఇదే కెమెరా కావాలన్న మనకు. బెటర్ ఇదే కెమెరా. ఇదే ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో బయటదే ఇది ఒకటే కెమెరానా మనకు? బయటది ఇదే కావాలన్నా మనకు. మెయిన్ రోడ్ కనిపిస్తాడు కావాలి. హాయ్ హాయ్. సెప్టెంబర్ కదా? సెప్టెంబర్ అన్న, సెప్టెంబర్ 29th ఎర్లీ మార్నింగ్ చూడరా. రైట్. రికార్డు కాలే అన్న. ఒక్కసారి దాన్ని క్లిక్ చేసి చూడన్నా. 29 క్లిక్ చేసి దాని పక్కన 29th అన్న. 29 ప్లే బ్యాక్ రావట్లేదు. ఇక్కడ ప్లే అవుట్ అని వస్తా, లేకపోతే ఇక్కడ రావట్లేదా? ఒకసారి పని అండి. ఈ మంత్ ఏమన్నా ఒకసారి అక్టోబర్ మంత్ లేట్ అయినా ఒకసారి ఏమంటే 1 week బ్యాకే ఉంటుంది. అరే 16th నుంచి 24th వరకు ఇదేనా? జస్ట్ మనకి ఎంత 10 days బ్యాకప్ ఉంటుంది. ఒక్కసారి అక్కడ జూమ్ చేసి చూద్దాం. అక్కడ 16th నుంచి 24th ఏదైతే కనిపిస్తుందో అది మాత్రమే మనకి ఇక్కడ రికార్డ్ అయి ఉంది ఇక్కడ ఈ షాప్ లో. సో వేరే దాంట్లో అయితే 1 month ఉంటుంది, బట్ ఇక్కడ మనకి ఓన్లీ 10 days బ్యాకప్ మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆడికైనా మనం ట్రై చేసినాం అన్న, మనకి చాలా సహకరించింది. థ్యాంక్ యూ సో మచ్. డన్ గైస్, విల్ మూవ్ టు అనదర్ షాప్. బట్ ఇదైతే పర్ఫెక్ట్ మనకి, కానీ కరెక్ట్ గా లేదు. అది లేదు, అతను కూడా వచ్చాడు. మేము ఏడ పోయినా ఇదే ఫేస్ చేస్తున్నాం అన్న. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము ఒక 4 షాపులు అంటే 10 TB కెమెరా పెట్టేటోళ్ళు మనకు దాని గురించి ఐడియా లేదు. 10 TB చెప్తారు, అది ఎంత మనకు 120 days బ్యాకప్ ఉంటుందని చెప్తారు. అన్న అది ఉంటుంది 10 days వస్తుంది. ఏం ప్రాబ్లం అంటే సెట్టింగ్ చూడాలన్నా అది దానికి ఎంత వచ్చిపోయాడు. అట్లీస్ట్ ఇప్పుడు మేమంటే సఫర్ అవుతున్నప్పుడు నెక్స్ట్ వేరే ఇంకోరన్నా ఇట్లా వచ్చి అడిగేటానికి వాళ్ళు మాలాగా సఫర్ అవుతానా? చూడు చెక్ చేయించుకుని దగ్గర 5-6 షాపులు పోయినాము. ఏ షాప్ పోయినా 1 week 10 days అన్ని 1 week 10 days మినిమం 1 month ఉన్నా కూడా మా ప్రాబ్లం ఏదైతే క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు 1 TB ఆర్టిస్ట్ వల్ల కానీ కనీసం 2 months అన్న రికార్డ్ ఉండాలి కదా. మాకు 1 month అయితే ఒకటే ఒక దగ్గర ఉంది, అక్కడ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ ఉంది కదా, రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ 1 month ఉండే. కాకపోతే తీసుకునే మొత్తం క్లియర్ గా రాలేదు. ఓన్లీ కాళ్ళు ఏమైతే డ్రెస్సెస్ ఉన్నాయో అవి మాత్రమే వచ్చినాయి. అది కూడా మనం ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మన వ్యూవర్స్ అందరికి మనం చూపించాం. సో దాని వల్ల మనకి యూజ్ ఏం లేదు. సో వెనకాల వేరే ఇంకోరైనా ఫాలో అయ్యారు. రూట్ లో మనకు ఇంకొక 50 meters లోపల వీడియో దొరికినా కూడా సరిపోయేది. కేసు వాళ్ళది కంప్లైంట్ ఇస్తామన్నా మనం. ఇంకా ఇది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అది యాక్సిడెంట్ వానతలు వాడే గుద్దుకున్నట్టే ఉంది కాబట్టి వాళ్ళు ఏం మనకి సీసీటీవీ ఫుటేజ్ లాంటివి ఏం ప్రొవైడ్ చేయట్లేదు మనకి. సో మనం అట్లీస్ట్ మన తరపు నుంచి ఇట్లా ట్రై చేస్తే ఏదైనా చిన్న క్లూ అన్న దొరికితే అట్లీస్ట్ మనం పట్టుకొని ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో మనం ఇంకా జరుగుతున్నాం అన్న. అది సరేనా పోనీ ఇట్లా లేకపోతే మనం ఏం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ ప్రజెంట్ మనకి ఇక్కడైతే ఏం లేదు. నెక్స్ట్ ఇంకేమైనా షాప్ ఏమంటే
ట్రై చేసి మళ్ళీ వీడియో ఆన్ చేసి మీకు చూపిస్తాను. మనము ఇక్కడ పోయి వేస్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ట్రై చేయాలి, ఎందుకంటే మనకి కావాల్సిన ఇటు సైడ్ కొంచెం ముందు నుంచి ఇట్లా వెంకల మారిపోయినారు కదా. అదే మరి అందుకే మనం ఈ నుంచి అయితే వాళ్ళు కనిపిస్తారు కదా, కాబట్టి మనం అక్కడ దీని బ్యాక్ సైడ్ ఈ పిల్లర్ ఏమో 28 లోపల మనకి కూడా ఉండరు, వాళ్ళు కనిపించకుండా. నేను ఏం చెప్తున్నా అంటే యాక్సిడెంట్ 21, 22 దగ్గర అయింది. వాడు పడిన తర్వాత అట్లీస్ట్ 3 to 4 పిల్లర్స్ ముందు వరకు వాళ్ళు చూసి వీడు కింద పడ్డ చూసి వెనకాల పారిపోయినారు కదా. అందుకని చెప్పేసి పిల్లర్ నెంబర్ 25 వరకు అన్న చెక్ చేసి మనం వెళ్తే బెటర్ అన్న. సరే ఒకసారి 25 వరకు చెక్ చేద్దాం, కెమెరాలో మనకి. చలో గైస్. A few moments later. ఒక కెమెరా ఉంది మెయిన్ రోడ్ కు ఉంది, ఒకసారి మనం అది ట్రై చేద్దాం. విజయ్ పోయి అడుగుదాం ఏమంటారు మరి వాళ్ళు అడుగుదాం. ఫోటేజ్ కావాలంటున్నాం, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి అడుగుతారా. ఇదైతుంది మన కెమెరా, ఇదైతుంది మన గైస్. మనకు మెయిన్ రోడ్ కనిపించేది ఏదండి, అన్న అది మెయిన్ రోడ్ కనిపిస్తుంది చూడ. ఆ ఫుటేజ్ కొంచెం కావాలన్న 29th లాస్ట్ మంత్ 29th సెప్టెంబర్ 29th బ్యాకప్ అంటే అన్ని డేస్ లేదా అన్న? ఒక్కసారి ఏమైనా చెక్ చేయగలుగుతాం? ఒక్కసారి చెక్ చేయాలి, 2 minutes టైం తీసుకొని. ఏమో లక్కీలా దొరికితే మాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఏం లేదన్న, ఇక మా వాడు ఆ రోజు యాక్సిడెంట్ అయింది, ఇంకా ఎవరో పడ్డారు, అది తెలుసుకుందాం అనేసి మేము అదే చాలా ట్రై చేస్తున్నాం. ఇంతకు ముందు కూడా 3-4 షాపులు అడిగినాము, బట్ ఎక్కడ బ్యాకప్ లేదు. బట్ ఇంతకు ముందు ఒక షాప్ లో అడిగితే చూసి వాళ్ళు కొంచెం అట్లీస్ట్ ఒకసారి మన షాప్ ఏదైనా దొరికితే మాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. మన షాప్ ఏంటంటే చాలా పెద్ద ఉంది షాప్. ఏంటంటే చూస్తే కెమెరా అన్ని యాంగిల్స్ కెమెరా 6 ఉంది అన్న, కెమెరా 6 ఉందా? ఆ ఫుటేజ్ అయితే మనకు సెట్ అవుతుంది. అదే లేదు కదా, ఒక్కసారి మనం చెక్ చేయగలుగుతాం మా కోసం. జస్ట్ ఒక 2 minutes టైం తీసుకొని చెక్ చేస్తాను. ఒక్కసారి ప్లీజ్, ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అట్లా అని చెప్పేసి. అయితే ఏమన్నా చెప్పండి, నన్ను ఒకసారి ఆపరేట్ చేయమని చేస్తాను. లాగిన్ ఐడి పాస్వర్డ్ తెలిస్తే కనుక మనం చేయొచ్చు. ఒకసారి అయితే ఓపెన్ అది దాని ప్రాసెస్ ఏందో మనకు ఓపెన్ చేస్తే మనకు లాగిన్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. తర్వాత 8th పిల్లర్ మనకి ఇన్సిడెంట్ అయింది 22nd పిల్లర్. ఒకవేళ వాళ్ళు వీడిని ఫాలో అయిన వాళ్ళు వచ్చి ఉంటే మినిమం ఇక్కడ దానికి వచ్చి చూసి అయినా బ్యాక్ సైడ్ పోయి ఉండాలి. మనకు లక్కీలా ఇంట్లో కానీ మనకు దొరికింటే వాళ్ళు ఎవరు అనేది కనీసం వాళ్ళ బండి నెంబర్లన్నా మనకు తెలుస్తుంది. ఏదైనా ఒక క్లూ అయితే ఉంటుంది. మనకు లక్కీలా ఇది మాత్రం 29th ఫుటేజ్ దొరికిందంటే 100% వాళ్ళు ఎవరో మనకు తెలిసే ఛాన్స్ ఉంటుంది. ఒక 1 month బ్యాకప్ ఉన్నా కూడా మనకి ఫుటేజ్ దొరికే ఛాన్స్ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. మనకైతే ఓపెన్ అయింది. చూడండి సార్, సెలెక్ట్ చేయండి. యాక్సిడెంట్ అయిందన్న మొన్న చనిపోయాను, బతికే ఉండు. అదే నేనే కాదు, ఎవరో ఇంకోరెవరో తాగి చనిపోయారంట. కానీ 29th అయితే పెట్టినాను చూడు. 29th పెట్టాను అన్న. సెప్టెంబర్ 29th కెమెరా 6 ప్లే కొట్టింటాను. కెమెరా 6 నార్మల్ ప్లే కొట్టాను. ప్లే కొడితే మనకు తెలిపిస్తుంది. ఆన్ అయితే కెమెరా 6 ఓపెన్ చేయొచ్చు. ప్లే కొట్టు పైన అన్ని ఓపెన్ చేస్తాను. ఏమి బ్యాకప్ లేదు లేదా అక్టోబర్ ఏంటో డాట్స్ ఉన్నాయి చూడు. సో గైస్ ఇక్కడ చూడండి, మనకి 4th నుంచి మనకి 24th వరకు మాత్రమే ఇక్కడ బ్యాకప్ ఉంది. మనకి లాస్ట్ మంత్ 29th బ్యాకప్ అయితే మనకి ఇక్కడ లేదు. సో ఇక్కడ కూడా మనం ఏం చేయలేం. సో విల్ ట్రై అనదర్ వన్. అండ్ అన్నకి చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. थैंक्स है आपके पास आपको 1 week 10 days का बैकअप ही मिल रहा, तो आपके पास कुछ भी चांस है क्या? देखेंगे एक बार 29 आपने कैमरा पे देखे तो डायरेक्ट मेन रोड के ऊपर है. अगर हमको ये दिखे तो कैमरा में दिखे तो
हमको बैकअप मिले तो बहुत हेल्पफुल होगा। और एक चीज क्या है तो हम लोग वन मंथ से मैं ट्राई कर रहा हूँ, आपका एक ही कैमरा रोड पे ऊपर बराबर है, दिखेंगे पूरी। तो मैं भी ट्राई कर रहा हूँ, बोले ऑलरेडी ना आके गए बैटरी को लेकर ट्राई भी कर रहे हैं। 30 डेज का वैलिडिटी होती है, वो इश्यू हो रहा है बस। 30 डेज की वैलिडिटी है क्या अभी 30 डेज का रहता। 30 डेज का रहता तो हम लोग को मिलेगा। तो कौन सा डेट का है? 29। मैं कहता हूँ देख के बोलता हूँ पक्का, सर बात से देख के पक्का भेज दूँगा। अभी देख सके तो देखो, देख के बोलता हूँ। वेट करो बोला था कि हम लोग वेट करते बाहर। करवा दो, कल तक करवा दूँगा, सुबह में करवा देता हूँ। आज इस में आते मैं करवा दूँगा। सच बोलते सुबह में पूरा बिजनेस इस टाइम पे हाँ ये बेटे यूट्यूब चैनल है हमारा, तो इंक्वायरी कर रहे हैं ना, वो इंक्वायरी के बाद से हम लोग जो चल रहा अब वही बता रहे ऐसा। మనం లాస్ట్ టైం వీడియోలో చూసినాం కదా, సో ఇదే టీ షాప్ అతను ఇక్కడే ఉండే మనకి, ఇక్కడ నుంచి మనం తీసుకుని అక్కడ మనోడు పడ్డాడు. సో ఇక్కడ నుంచి చూసుకుంటే అట్లీస్ట్ వీళ్ళని ఎంక్వైరీ చేద్దాం అనుకుంటే మనోడు ఇవాళ రాలేదంట, వాళ్ళ బంధు ఉంది టీ షాప్ వచ్చేసి. ఇంకోటి ఏంటంటే కామెంట్స్ లో కూడా చాలా మంది టీ షాప్ అయినా అడగండి, మీకు చాలా క్లూజ్ తెలిసే అన్నారు. సరే అది కూడా ఒకసారి మనము దాన్ని కూడా తీసుకొని ఒకసారి మాట్లాడదాం అనేసి వచ్చినాం, బట్ వీడైతే లేడు. కాకపోతే ఆ రోజు అయితే చూస్తుండు కానీ ముంగడి నుంచి ఒక స్టెప్ కూడా తీసుకోలేదు, రాలేదు. సరే అది కూడా మనం ఒకసారి ఏంది కనుక్కుందాం అనేసి వచ్చినాం కానీ, బట్ మన బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు మనకు లేడు అవైలబుల్ లో. ఇంకోటి ఇక్కడ మనకు పక్కన ఒక సీసీ ఫుటేజ్ దొరికింది. వాళ్ళు ఏంటంటే కొంచెము వాళ్ళని అసలు చూపించడానికి కూడా మనకు ఒప్పుకోవట్లేదు. సరే మేము ఏం చెప్పినామంటే మాకు అది ఇంపార్టెంట్ కాదు, మీరు ఏం చెప్తారో మాకు అది ఇంపార్టెంట్ కాదు, మాకు కావాల్సింది సీసీ ఫుటేజ్ అని అడిగితే మాకు చెప్పింది ఏంటంటే 30 డేస్ బ్యాకప్ ఉంటుంది అని చెప్పిండు. ఆ 30 ఇప్పుడు ఇవ్వమంటే ఇప్పుడు వాళ్ళు కొంచెం బిజీ ఉన్నారంట. రేపు మేము ఖచ్చితంగా నేను అది అంతవరకు మీకు ఆ డేట్ కి ఆ టైం నేను క్లియర్ గా రాసి వాళ్ళకి ఇచ్చేసి వచ్చిన. మార్నింగ్ అట్లీస్ట్ 12 లోపల బిజినెస్ అవర్స్ స్టార్ట్ అవ్వక ముందు 12 లోపల రండి, ఆ టైంతో నేను సెట్ చేసి మీకు ఆల్రెడీ నేను పంపిస్తాను కూడా వాళ్ళు చెప్పినారు మనకి. సో ఇంకోటైతే వాళ్ళ ఫేసెస్ చూపించకండి, మళ్ళీ యూట్యూబ్ లో ఎందుకు మాకు అవన్నీ నచ్చవు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో వాళ్ళ ఫేసెస్ మాత్రం ఇక్కడ మనం బ్లర్ చేసి మాత్రమే చూపిస్తున్నాం గైస్. సరే మనకి ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే మేము చాలా మటుకు సీసీ ఫుటేజెస్ ట్రై చేసినాము, ఎక్కడ కూడా మనకు 10 డేస్ 1 వీక్ ఫుటేజే మనకు దొరుకుతుంది. ఇప్పుడు ఫైనల్ గా మనకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఈయన మనకు 30 డేస్ బ్యాకప్ ఉంటుందని చెప్పిండు. ఈ ఫుటేజ్ కానీ మనకు దొరికితే ఖచ్చితంగా వాళ్ళ ఫేసెస్ అయినా లేకపోతే వాళ్ళ బైక్ నెంబర్స్ అయినా మనకు దొరికే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ మనకు అది కానీ దొరికితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు. సో ఇప్పటికైతే ఇంతే.